క్యాట్ లెవెల్ క్వశ్చన్. నాకు మీరు ట్రై చేయాలి సార్ ఈ క్వశ్చన్. నేను మీకు 1 minute టైం ఇస్తాను. 1 minute టైం ఇస్తాను. అది టైం ఇచ్చే ముందు ఒకసారి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ తెలుగు మీడియం పిల్లలకు క్వశ్చన్ అర్థం కాకుండా చేయరేమో. క్వశ్చన్ ఏంటంటే, ఫర్ హౌ మెనీ పాజిటివ్ ఇంటీజర్స్, ఇది క్యాట్ క్వశ్చన్ సార్. ఇది క్యాట్ క్వశ్చన్. మీకు క్యాట్ ఎగ్జామ్లో ఫండమెంటల్స్ నుంచి ఎలా క్వశ్చన్ అడుగుతారు అని చెప్పడానికి ఇది క్లాసికల్ ఎగ్జాంపుల్ సార్. చాలా చిన్న చాప్టర్ అయినా రైట్, దశాంశాల నుంచి ఎంత లాజికల్ గా అడుగుతారో చూడండి. నేను ఎప్పుడైతే క్యాట్ రాశానో ఫార్ములా బేస్డ్ అక్కడ ఉపయోగపడదు, మనం తలకాయ యూజ్ చేసి సాల్వ్ చేయాల్సిందే. క్వశ్చన్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ హౌ మెనీ పాజిటివ్ ఇంటీజర్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 50, ఎన్ అనేది రైట్ పాజిటివ్ ఇంటీజర్, పాజిటివ్ సహజ సంఖ్య. ఎన్ అనేది సహజ సంఖ్య. ఏ వాల్యూలు తీసుకుంటుంది? ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 50 తీసుకుంటుంది. ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 50 తీసుకుంటుంది. ఎన్ ఏ వాల్యూలు తీసుకోవాలి 50 కంటే తక్కువగా? అప్పుడు 1/n అనేది నాన్ టర్మినేటింగ్ అవుతుంది. నాన్ టర్మినేటింగ్ అంటే రికరింగ్. ఏ వాల్యూలు n తీసుకుంటే 1/n మనకు రికరింగ్ డెసిమల్ అవుతుంది. 1/n మనకు రికరింగ్ డెసిమల్ అవుతుంది. ఆన్సర్ ట్రై చేయండి. ఇది ఇక్కడ టైమ్ అప్. నా ఇక్కడ చూడండి సార్. రైట్, మీరందరూ ట్రై చేశారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. సో నేను ఇక్కడ సింపుల్, నాకు రికరింగ్ అడిగాడు. టోటల్ వాల్యూస్ నుంచి, టోటల్ వాల్యూస్ ఫర్ ఎన్ నుంచి ఏవైతే ఎన్ నాకు టర్మినేటింగ్ డెసిమల్ వస్తుందో, ఏదైతే ఎన్ నాకు టర్మినేటింగ్ డెసిమల్ వస్తుందో ఆ వాల్యూస్ తీసేస్తే నాకు రికరింగ్ వాల్యూస్ వస్తాయి. అంతే కదా సార్? మీరు కూడా ఇదే డైరెక్షన్ లో ఆలోచిస్తే యు ఆర్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. నాకు రికరింగ్ రావాలి, టర్మినేటింగ్ ఏమో చాలా సింపుల్. టర్మినేటింగ్ లాజిక్ ఏంటి? పవర్ ఆఫ్ 2 అయినా అయి ఉండాలి, పవర్ ఆఫ్ 5 అయినా అయి ఉండాలి, పవర్ ఆఫ్ 2 into 5 అయినా అయి ఉండాలి. పవర్ ఆఫ్ 2 into 5. ఎన్ ఎంత ఇచ్చాడు సార్ ఇక్కడ వాల్యూలు? n లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 50 అన్నాడు. n అనేది పాజిటివ్ ఇంటీజర్, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం వాల్యూలు ఎన్ని ఉన్నాయి సార్? 50. మొత్తం వాల్యూలు ఎన్ని ఉన్నాయి? 50 మైనస్ టర్మినేటింగ్ అంటే 2 పవర్ అయినా అయి ఉంటుంది, 5 పవర్ అయినా అయి ఉంటుంది, 2 పవర్ ఇంటూ 5 పవర్ అయినా అయి ఉంటుంది. నేను ఏ అండ్ బి జీరోలు పెట్టుకున్నాం అనుకో, ఓన్లీ 2 పవర్లు ఓన్లీ 5 పవర్లు వస్తుంది. చాలా జాగ్రత్తగా చూడండి సార్. A0 B0 పెట్టుకుంటున్నా. 2 పవర్ 0 ఇంటూ 5 పవర్ 0 1 అనేది న్యాచురల్ నంబర్, తీసేయాలి. రైట్, A0 B1 పెట్టుకుంటున్నా. ఏమవుతుంది చెప్పండి? 2 పవర్ 0 ఇంటూ 5 పవర్ 1. 5 పవర్ 1 ఎంత? 5. 5 అనేది డినామినేటర్ గనక 5 అవుతే అది టర్మినేటింగ్ అయిపోతుంది. కేసు తీసేయాలి. A0నే పెట్టుకుని ఫస్ట్ Bని చేంజ్ చేస్తున్నా. 2 పవర్ 0 ఇంటూ 5 పవర్ 2 25 ఇంటూ 1 25. అది కూడా తీసేయొచ్చు. ఏ B0 3 పెట్టుకోవచ్చా సార్? పెట్టుకోలేను. ఎందుకంటే 2 పవర్ 0 5 పవర్ 3 1 ఇంటూ 125 125 పెరిగింది కాదు. రైట్, నెక్స్ట్ 1 B0 పెట్టుకుంటున్నా, A1 పెట్టుకుంటున్నా 10. 2 పవర్ 1 ఇంటూ 5 పవర్ 0 2 డినామినేటర్ పవర్ ఆఫ్ 2 ఉంటే అది టర్మినేటింగ్ డెసిమలే కదా. నెక్స్ట్ B0 పెట్టుకుంటున్నా, ఇది 2 ఇది 0. 2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 0 4 అనేది టర్మినేటింగ్ డెసిమలే. A3 B0 2 క్యూబ్ అంటే 8, అది కూడా టర్మినేటింగ్ డెసిమలే. 4,0 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 0 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 0 16 ఇంటూ 1 16, అది కూడా రైట్ టర్మినేటింగ్ డెసిమలే. 5,0 2 పవర్ 5 32 ఇంటూ 1 32 ఇంటూ 1 32, అది కూడా లెస్ దాన్ 50. ఇక్కడ వరకు అర్థమైంది కదా సార్? సో A0 పెట్టుకున్నా B ఎక్కడి వరకు వెళ్తుంది? 2 వరకు వెళ్తుంది. సార్ B ఎందుకు 3 చేయట్లేదు? 5 క్యూబ్ ఎంత అవుతుంది? 125. N ఏమో 50 వరకు. A0 పెట్టుకుంటే B ఏమో 0 to 2 వరకు.
బి 0 పెట్టుకుంటే ఏ ఏమో 0 నుంచి 5 వరకు, ఏ అండ్ బి 1 1 పెట్టుకోవచ్చు కదా, 2 5s are 10. ఏ 1 పెట్టుకుంటే బి 2 పెట్టుకోవచ్చా సార్? చూడండి, 2 power 1 into 5 power 2. 5 square is 25. 25 into 2 is 50. Yes, right. Next, B1 పెట్టుకొని B1 A2 పెట్టుకోవచ్చా సార్? ఇది చూడండి, 2 square into 5 power 1. 4 5s are 20. దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇది 2 power 1 into 5 power 2. 25 2s are 50. ఇదేంటి? 2 square into 5 power 1. 4 5s are ఎంత? 20. ఇక్కడ వరకు క్లియర్ కదా సార్? A2 పెట్టుకొని 4, B2 పెట్టుకోవచ్చా? 2 2 అయితే 2 square into 5 square 100 అవుతుంది కాదు. సో A1 పెట్టుకొని B3 పెట్టుకోవచ్చా? పెట్టుకోలేను. సో కాబట్టి మొత్తము నాకు ఇవే వాల్యూస్ వచ్చాయి. ఇంకేమన్నా వాల్యూస్ వస్తాయా చెప్పండి సార్? ఇంకేమన్నా వాల్యూస్ వస్తాయో చెప్పండి. రైట్. సో పవర్ ఆఫ్ 2లు ఏమేమి ఉన్నాయి? 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5. 5 పవర్లు ఓన్లీ పవర్ ఆఫ్ 5 ఏమున్నాయి? 5 power 1, 5 square. ఆర్ యు ఆల్ విత్ మీ? దెన్ 2 and 5 పవర్లు 2 into 5 ఒకటి, 2 square into 5 power 1 ఒకటి, 2 square into 2 cube into 5 ఒకటి. ఆర్ యు ఆల్ విత్ మీ? 2 into 5 square ఒకటి. ఇక్కడ మీకు కనబడుతున్నాయి అన్ని. రైట్. ఓన్లీ పవర్ ఆఫ్ 2లు 0 నుంచి 5, ఓన్లీ పవర్ ఆఫ్ 5లు 0 నుంచి 2, పవర్ ఆఫ్ 2 and 5లు. సో 2 power 0 అంటే 1 into 5 5 ఆల్రెడీ వేసేసాను. 2 5s are 10, 2 5 squares are 50, 2 square into 5, 4 into 5 20, 4 into 25 100, 8 into 5 40. ఎన్నొచ్చాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 అన్ని వచ్చాయి కదా సార్? ఇక్కడ 12. ఏ కేసు మిస్ అయిందో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏ కేసు మిస్ అయింది? 25 into 2, 25 into 2 ఈ కేసు వచ్చింది. 2 cube into 5 ఈ కేసు రాలేదు. 3, 1. సో 3 6 9 12. 50 నుంచి 12 తీసేస్తే ఎన్ని వాల్యూలకు నాకు రికరింగ్ డెసిమల్ వస్తుంది? 38. ఎన్ని వాల్యూలకు? 38. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఏం లేదు సార్, మొత్తం నుంచి టర్మినేటింగ్ వాల్యూలు తీసేస్తే నాకు రికరింగ్ వస్తుంది. టర్మినేటింగ్ ఎక్కడెక్కడ వస్తుంది? పవర్ ఆఫ్ 2 దగ్గర వస్తుంది. పవర్ ఆఫ్ 2 ఆర్ అయ్యలేమో. 2 power 6 ఏమవుతుంది? 64 అవుతుంది. సో 0 నుంచి 5, పవర్ ఆఫ్ 5 0 నుంచి 2, 5 power 0 అయినా 2 power 0 అయినా అది 1. సో 5 power 1, 5 power 2, 2 into 5. ఈ కాంబినేషన్ ఆల్రెడీ మనం తీసుకున్నాం. 1 into 5 అంటే 5. అంటే ఈ కాంబినేషన్ తీసుకోవచ్చు, ఈ కాంబినేషన్ తీసుకోవచ్చు, ఈ కాంబినేషన్ తీసుకోవచ్చు. ఇది పెరిగింది 50 కంటే, ఇది తీసుకోవచ్చు. అర్థమైందా సార్? ప్రతి ఒక్కరికి అర్థమైందా? అంటే క్యాట్ క్వశ్చన్ లో చూడండి సార్, ఎంత లాజికల్ గా క్వశ్చన్ అడిగాడు. మీరు ఎక్కడైతే ఫార్ములా బేస్డ్ సాల్వింగ్ చేస్తారో ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు చెయ్యలేరు. మీరు పేపర్ కష్టంగా వచ్చిందని అనుకుంటారు. పేపర్ కష్టంగా ఎప్పుడు వస్తుంది సార్? మనకు కాన్సెప్ట్ లేనప్పుడు. మొత్తం వాల్యూల నుంచి మనకు టర్మినేటింగ్ వాల్యూలు తీసేయాలి. టర్మినేటింగ్ వాల్యూలు ఎప్పుడు వస్తుంది? డినామినేటర్ పవర్ ఆఫ్ 2 ఉన్నప్పుడు. పవర్ ఆఫ్ 2 1 నుంచి 50 వరకు ఎన్ని ఉన్నాయి సార్? 2 power 0 నుంచి 2 power 5 వరకు ఉన్నాయి. 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5 6 ఉన్నాయి. 5 ఎన్ని ఉన్నాయి? 5 power 1, 5 power 2, 5 power 1, 5 power 2. రైట్. 5 power 0 వేసుకోకూడదు. 2 power 0, 5 power 0 రెండు వాల్యూలు 1. పవర్ ఆఫ్ 2 and 5 ఏమేమి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి. మొత్తంలో 50లో నాకు 12 కాంబినేషన్లు వెళ్ళాయి. ఈ 12 కాంబినేషన్స్ ఏంటి? పవర్ ఆఫ్ 2 కావచ్చు, పవర్ ఆఫ్ 5 కావచ్చు, పవర్ ఆఫ్ 2 and 5 కావచ్చు. సో 50 నుంచి 12 తీసేస్తే 18. సో ప్రశాంత్ పవర్ ఆఫ్ 2 తీసుకోవచ్చు, పవర్ ఆఫ్ 5 తీసుకోవచ్చు, పవర్ ఆఫ్ 2 and 5 తీసుకోవచ్చు. మిగతా వాళ్ళు అర్థమవుతే